నా చాట్సే ఈ మాయదారి చాట్లు పట్టుకునే కదా 6 నెలలకు ఒకసారి ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ అంటూ తీర్థయాత్రలకు తిప్పినట్టు మమ్మల్ని రాష్ట్రం మొత్తం తిప్పుతున్నారు. మీ షేవింగ్ డిపార్ట్మెంట్ ను మీరును. షేవింగ్ డిపార్ట్మెంట్ కాదు, సర్వే డిపార్ట్మెంట్. ఏదో ఒకటి. అవును, మన ఎక్స్ట్రా లగేజ్ ఏదే? ఎక్స్ట్రా లగేజ్ ఏంటండి? ఏమండి మన అబ్బాయి చిన్నప్పుడు సంతలో తప్పిపోయిన కొడుకు తిరిగి వచ్చినట్టు ఆ ఎక్సైట్మెంట్ ఏమిటే? వాళ్ళకం చూడు. ఏనా మనకి మరీ అంత స్లో మోషన్ అవసరమా? కొత్త కదా నాన్న, ఆ మాత్రం బిల్డప్ ఉండద్దు. కరెక్టేరా, జీవితంలో ఓ పద్ధతి ప్లానింగ్ లేని ఇలాంటి పనికిమాలకి ఆ మాత్రం బిల్డప్ ఉండాల్సిందే. అమ్మా అయ్యో, ఇంత యూజ్లెస్ ఫెలోన్ కన్నా ఏమిటే? ఊరుకోండి, పొద్దునే మొదలెట్టారా? నిన్న సాయంత్రమే మొదలెట్టేది. రిజర్వేషన్ చేయించిన యదవా అని వారం రోజుల నుంచి మొత్తుకుంటున్నా. కంగారేముంది నాన్న అని నిన్న బండి కది లేక జనరల్ కంపార్ట్మెంట్ టికెట్ తీసుకొచ్చాడు. వీడు చేసిన పనికి రాత్రంతా నిద్ర లేక ఒళ్ళంతా హోనం అయిపోయింది. నా కర్మే, నాకు ఉద్యోగంలో నిలకడలేదు, వీడికి మనిషిలోనే నిలకడలేదు. కూలీ కావాలా? అక్కర్లేదు, నాకు కూలీ ఉన్నాడు. నా కొడుకే. కంగారు పడుకు, నీకు ఉంది కూలీ నంబర్ 1, కూలీ నంబర్ 2. నువ్వు అది మొయ్యి. టికెట్ ప్లీజ్. టికెట్ టికెట్. చూడండి మాస్టర్, మేము టికెట్ కొని ప్రయాణం చేస్తాం, మీలాగా రైల్వే పాసులు బ్యాచీ కాదు. రే టికెట్ అంట తీరా. మెటల్ డిటెక్టర్ తో సెక్యూరిటీ చెక్ చేసినట్టు గంట సేపు ఎత్తకు, తొందరగా. ఏమైందిరా? పోయినట్టుంది నాన్న. పోయిందా? టికెట్ కొని ప్రయాణిస్తారు కదా? అంటే ఒరిజినల్ గా కొన్నామండి. ఇప్పుడు ఏం చేయాలండి? ఫైన్ కట్టాలి. ఎంతండి? నీ జీతం ఎంత? 15,000. అలాగా, ఆ చివరి 0 తీసేయి. 1500. సార్ నా కటింగ్ లేని పోను 10,000. 10,000 వస్తుంది సార్. ఆ ముక్క నువ్వు ముందే చెప్పాలి. ఒక్కసారి పెన్ను పెట్టానంటే గన్ను పెట్టినా కూడా మారను. ఇక్కడ ఈ స్టిల్ ఏమిటి? ఆయనకి బీపీ వస్తే ఇలాంటి ఏదో ఒక ఆసనం వేస్తూ ఉంటారు. పబ్లిక్ ప్లేస్ లో ఇలాంటి వెధ వేషాలు వేసినందుకు ఇంకో 500 ఫైన్ కట్టండి. ఏ ముహూర్తంలో కన్నావే? రిజర్వేషన్ చేయించరా అంటే జనరల్ కంపార్ట్మెంట్ టికెట్ తీసుకొచ్చాడు, అది పోగొట్టాడు. 1500 బొక్క. సార్ నీ గొడవ ఏమిటే? బేగంపేటలో ఎక్కడికి వెళ్ళాలి సార్? రేయ్ అడుగుతున్నాడు కదా, చెప్పిస్తావు. నానా ఇదేదో ట్రైన్ టికెట్ లా ఉందానా? చెప్పాను కదండి మనాడు ఏది పోగొట్టాడని. సార్ తొందరగా చెప్పండి. 8 o'clock వేరే పికప్ ఉందా చూసుకుని 10 o'clock ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. సార్ వింటున్నారా? ప్రపంచంలో తమరు తప్ప అందరూ పద్ధతి ప్లానింగ్ తో బతుకుతున్నారు. అయితే చదువు మానేసి డ్రైవర్ని అవుతాలే నాన్న. అందుకు కూడా పనికిరావురా. బాంబుగా సార్, పంచర్ అయింది. అమ్మా, ప్లానింగ్, సీరియస్నెస్, టైం సెన్స్ అన్నీ కలిపితే ఇదిగో ఇలా పంక్చర్ అవుద్ది. బాసు, ప్లానింగ్ తో పందిరేచ్చాము కానీ పెళ్లి చేయలేమమ్మా. ఇప్పుడు ఈ క్షణం ఎలా ఉన్నావు అనేదే ముఖ్యం. రేపటి గురించి ఎవరు తెలుసు? నాకు తెలుసురా, భవిష్యత్తులో అడుక్కు తినడానికి కూడా పనికిరావని. ఏంట్రా చూపేంట్రా, చంపేస్తాను. పౌరుషం అటు వేదవకి. మళ్ళీ ఫైన్ పడుతుంది. సారీ, నీది కదూ.
ఎక్స్క్యూజ్ మీ, ఇది వేసింది మీరేనా? యా, తీసి డస్ట్బిన్ లో వేయండి. దానికి స్వీపర్లు ఉన్నారు, వాళ్ళు వేస్తారు. ఈలోపు ఎవరైనా జారి పడితే? కరెక్టే కదా, మీరు తీసేయండి. వేసింది మీరే, సో మీరే తీయండి. నేను కొంచెం బిజీ. బిజీ? వాడితో డిస్కషన్ ఎందుకే, తీసేద్దాం. నువ్వు ఆగు. ఎవడు తప్పు చేస్తే వాడే సర్దిద్దుకోవాలి. హే మిస్టర్, మర్యాదగా తీస్తావా లేదా? చేస్తాం తల్లి, చేస్తాం. తీయక చేస్తామా? దట్స్ బెటర్. ఏంటి విచిత్రంగా చేస్తావు? ఎవరు తప్పు చేస్తే వాళ్ళే సరిదిద్దుకోవాలంటావు? అలా చేస్తేనే ఆ తప్పుని రిపీట్ చేయరు. నువ్వు మారవే. మదా ఒరేయ్, మా బాబు గొంతులో ఉంది. ఏంటి ఆ అమ్మాయి చాలా బాగుందన్న. అమ్మాయి బాగుందా? చెప్పు నాన్న, నాన్న, అది కాదు నాన్న, 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 చెప్పేది అమ్మాయి కూడా నాన్న.